దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీకు అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము, మన దేవుడు శాంతమూర్తి, నీతిమంతుడు గనుక మన పాపములను మనమే ఒప్పుకొని పవిత్రతను పొందుకొనుటకును గూర్చి మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మన పాపాలు మనం ఒప్పుకుంటే, అది శుద్ధ హృదయముతో కానీ ఒప్పుకుంటే మనము పవిత్రత పొందుకుంటాము. ఆ పొందుకునే పవిత్రత గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. మనము మన పాపములను ఒప్పుకొని శాంతమూర్తి నీతిమంతుడైన మన దేవుడు మనలను క్షమించి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతమూర్తి, ఒట్టి శాంతమూర్తే కాదు, దీర్ఘశాంతమూర్తి. అన్నిటికీ ఆయన ఓర్చుకుంటూ, మనము దేవుని విస్మరించినా ఆయన విస్మరించరు మనల్ని. మనము అన్నీ పొందుకున్నాక దేవుడు ప్రార్థన అనేది లేని జనులను కూడా దేవుడు ప్రేమించే గుణము గల తండ్రి మనకు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మన పాపములను ఒప్పుకొను పద్ధతులు 3 విధాలుగా ఉన్నాయి. ఒకటి పర్సనల్, అంటే వ్యక్తిగత ఒప్పుకోలు. మన పాపాలను ఒప్పుకోవటం అంటే ఊరికి ఒప్పుకోవటం కాదు, దానికి విధాలు ఉన్నాయి. 3 విధాలుగా పరిశుద్ధ గ్రంథములో మనకి అవకాశం కలిగింది. ఎలాగా? వ్యక్తిగత ఒప్పుకోలు ఒకటి, రెండవది గ్రూపు సమాజముగా కూడి పాపములు ఒప్పుకొనుట. సమాజముగా కూడి పాపములు ఒప్పుకొనుట అనేది చాలా మంచిది. ఇంకా సమాజముగా కూడుకొనుట అనేది దేవుని మహిమపరచటంలో చాలా మనము ఘనతని దేవునికి మనము అర్పిస్తున్నాము. ఎలాగా? సమాజముగా కూడుకొనుటంటే అందరం ఒక చోట చేరి కూడుకొని హల్లెలూయా అని చెప్పుకుంటూ మనము మన పాపాలను ఒప్పుకొనుట, అది దేవునికి ఇష్టం కూడాను. మూడవది ఏంటి అంటే, తప్పు చేయకపోయినను. మూడవది ఏంటి అంటే రిప్రజెంటేషను. తప్పు చేయకపోయినను ఇతరుల పాపము నిమిత్తము దేవుని ఎదుట వాని పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ఒప్పుకొని క్షమించమని అడగడము. అది ఇప్పుడు దేవుని ఎదుట వాని పాపముల నిమిత్తము, మనము మనంతట మన పాపముల నిమిత్తమే కాదు, ఎవరైనా సరే తప్పు చేయకపోయినను మనతో ఉన్నవాళ్ళు, మన గురించి సమాజముగా కూడుకున్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని ఎదుట వాని పాపాలు కూడా మనము పశ్చాత్తాపపడి ఒప్పుకొని క్షమించమని అడగడము. మనము క్షమించమని దేవుని అడగాలి. అయితే సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము 13వ వచనములు అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు,
అని వ్రాయబడి ఉన్నది. ఒకరి పాపములు తెలుసుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అవి దాచిపెట్టకూడదు. ఇదే మూడవ రకమైన పాపపు ఒప్పుకోలు అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పాపాలను దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. నిజాయితీ లేని పశ్చాత్తాపం అది కనికరం పొందదు. నీ పశ్చాత్తాపంలో కూడా నిజాయితీ ఉండాలి. అప్పుడు దేవుని కనికరాన్ని పొందుకుంటాము. నిజాయితీ లేని పశ్చాత్తాపం ఉందే, అది కనికరం పొందదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములను నిజాయితీగా ఒప్పుకొని దేవుని కనికరాన్ని పొందుకుంటూ పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటూ దేవా నీ యొక్క ఆదరణ పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నామయ్యా. కృపగల నాయన, మా పాపములను మేము ఒప్పుకొని తండ్రి నీ యందు మేము పశ్చాత్తాపపడి దేవా నీ ప్రేమను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.